పీఓ గైడ్ పార్ట్ 2లో సెక్షన్ 1 ఒకసారి చూద్దాం. సెక్షన్ 1 వచ్చేసరికి జనరల్. దీంట్లో క్లాస్ 2 వచ్చేసరికి ఏం చెప్తుందంటే కేటగిరీస్ ఆఫ్ ఫారెన్ పోస్టల్ ఆర్టికల్స్. ఫారెన్ పోస్టల్ ఆర్టికల్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. అది వచ్చేసరికి ఫస్ట్ కేటగిరీ లెటర్ పోస్ట్, అలాగే సెకండ్ కేటగిరీ పార్సిల్ పోస్ట్. లెటర్ పోస్ట్లోకి వచ్చేసరికి మనకి ఏమేమి వస్తాయంటే కరస్పాండెన్స్. లెటర్ పోస్ట్ని మనం కరస్పాండెన్స్ అని కూడా పిలుస్తారు. ఈ లెటర్ పోస్ట్లో లెటర్సు, పోస్ట్ కార్డ్స్, ప్రింటెడ్ పేపర్స్లో మళ్ళీ బుక్స్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, అలాగే స్మాల్ ప్యాకెట్స్, లిటరేచర్ ఫర్ బ్లైండ్, ఈఎంఎస్ డాక్యుమెంట్స్, ఐటీపీఎస్, ఎంబ్యాగ్స్ అంటే మెయిల్ బ్యాగ్స్ లేదా బల్క్ బ్యాగ్స్. ఈ బల్క్ బ్యాగ్స్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే మల్టిపుల్ ప్రింటెడ్ మెటీరియల్స్ పంపించడం కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్లాండ్ పోస్ట్ 2 కేటగిరీస్ ఆర్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ మెయిల్స్. అదే ఇన్లాండ్ పోస్ట్లో అయితే 2 కేటగిరీస్ ఉంటాయి, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు. ప్రింటెడ్ పేపర్ స్మాల్ ప్యాకెట్స్ ఇంక్లూడింగ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అండ్ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ లుక్ లైక్ సెకండ్ క్లాస్ మెయిల్, బట్ ఇన్ ఫారెన్ పోస్ట్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ లెటర్ పోస్ట్ ఐటమ్స్. ఇక్కడ మనకి ఇన్లాండ్లో అయితే ఈ స్మాల్ ప్యాకెట్స్, అలాగే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, స్మాల్ ప్యాకెట్స్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా సెకండ్ క్లాస్ మెయిల్స్ కింద ట్రీట్ చేస్తారు ఇన్లాండ్లో అయితే. బట్ ఫారెన్లో అయితే మాత్రం, ఫారెన్ పోస్ట్లో అయితే మాత్రం ఇవన్నీ కూడా లెటర్ పోస్ట్ ఐటమ్స్ కిందకే వస్తాయి. లెటర్ పోస్ట్, పార్సిల్ పోస్ట్ ఉంటాయి కదా ఫారెన్లో, దాంట్లో లెటర్ పోస్ట్ కిందకే వస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏరోగ్రామ్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద లెటర్ పోస్ట్. ఏరోగ్రామ్స్ కూడా లెటర్ పోస్ట్ కిందకే వస్తాయి అని చెప్తున్నాడు. నో క్లాస్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద సర్ఫేస్ పోస్ట్ కరస్పాండింగ్ టు ఏరోగ్రామ్స్. ఏరోగ్రామ్స్కి సరిపడిన సర్ఫేస్ పోస్ట్లో ఏం లేవు అని చెప్తున్నారు. ఈ ఏరోగ్రామ్స్ అనేవి కూడా లెటర్ పోస్ట్ ఐటమ్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ పార్సిల్ పోస్ట్ గురించి చూద్దాం. పార్సిల్ పోస్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? కవర్స్ లార్జర్ ఐటమ్స్, అలాగే ప్యాకేజెస్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ సర్ఫేస్ ఎయిర్ లిఫ్ట్ పార్సిల్స్, ఎస్ఏఎల్ పార్సిల్స్, సర్ఫేస్ ఎయిర్ లిఫ్ట్ ఎస్ఏఎల్ అంటే. నెక్స్ట్ ఎయిర్ పార్సిల్స్, ఇంటర్నేషనల్ సర్ఫేస్ పార్సిల్స్, ఈఎంఎస్ మర్కండైజ్ ఇవన్నీ కూడా పార్సిల్ పోస్ట్లోకి వస్తాయి. ఇంకా ఎక్స్ప్రెస్ మెయిల్ సర్వీస్, ఈఎంఎస్ ద ఫాస్టెస్ట్ సర్వీస్ ఆప్షన్ ఫర్ సెండింగ్ డాక్యుమెంట్స్ అండ్ మర్చెండైజ్ గ్లోబల్లీ ప్రయారిటైజింగ్ స్పీడ్ ఫర్ ఇంటర్నేషనల్ డెలివరీ. డాక్యుమెంట్స్ వచ్చేసరికి అప్ టు 500 గ్రామ్స్, అలాగే మర్కండైజ్ వచ్చేసరికి అబోవ్ 500 గ్రామ్స్ ఉంటే మర్కండైజ్ కింద ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ కరస్పాండింగ్ టు ఇన్లాండ్. లెటర్ అంటాం ఇన్లాండ్లో కూడా. పోస్ట్ కార్డే. నెక్స్ట్ ప్రింటెడ్ పేపర్స్. ఇక్కడ ఫారెన్లో అయితే ప్రింటెడ్ పేపర్స్ అంటాం, ఇన్లాండ్లో అయితే బుక్ పోస్ట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎయిర్ మెయిల్ పోస్ట్ కార్డ్ అంటాం, ఇక్కడ పోస్ట్ కార్డ్ అంటాం. నెక్స్ట్ రిజిస్టర్ న్యూస్ పేపర్స్ అండర్ ప్రింటెడ్ పేపర్స్ కిందే వస్తుంది ఇది కూడా. ఇక్కడ ఇన్లాండ్లో అయితే రిజిస్టర్ న్యూస్ పేపర్స్, ఇన్లాండ్ పోస్ట్ అంటాం. అలాగే లిటరేచర్ ఫర్ బ్లైండ్ అంటాం, ఇక్కడ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ అంటాం ఇన్లాండ్లో అయితే. నెక్స్ట్ ఫారెన్లో ఏరోగ్రామ్స్ అంటాం. ఈ ఏరోగ్రామ్స్కి సరిపడకే ఇన్లాండ్లో ఏం లేదు కేటగిరీ. నెక్స్ట్ ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ ఇన్ ఇన్లాండ్ ఈజ్ ఓన్లీ ఫర్ విత్ ఇన్ ఇండియా అండ్ కెన్ ఆల్సో సెండ్ ఇన్ భూటాన్, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. ఇన్లాండ్లో ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ ఉంటాయి ఇన్లాండ్ పోస్ట్లో, అవి ఓన్లీ ఇండియాలో మాత్రమే అలౌ చేస్తారు, విత్ ఇన్ ఇండియాలో. మళ్ళీ ఇంకా మనం భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్కి కూడా ఆ ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ అనేవి పంపించుకోవచ్చు. నెక్స్ట్ పార్సిల్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ పార్సిల్. ఇన్లాండ్లో అయితే ఇండియా పోస్ట్ పార్సిల్, ఫారెన్లో అయితే ఇంక్లూడ్ ఎయిర్ పార్సిల్ లేదా పార్సిల్ అంటాం. ఈఎంఎస్ స్పీడ్ పోస్ట్, ఇన్లాండ్లో అయితే స్పీడ్ పోస్ట్ అంటాం. ఐటీపీఎస్ ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్, స్పెషల్ సర్వీస్ ఫర్ ఈ కామర్స్ లైక్ బిజినెస్ పార్సిల్ ఎర్లియర్ ఇన్ ఇన్లాండ్. నెక్స్ట్ క్లాస్ 3 వచ్చేసరికి యూనివర్సల్ పోస్టల్ యూనియన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్, యూపీయూ. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ గుర్తుపెట్టుకోండి, యూపీయూ. ఫ్రీడమ్ ఆఫ్ ట్రాన్సిట్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్, యూపీయూ, యూనియన్ పోస్ట్లే యూనివర్స్. ఇది ఫారెన్లో వర్డ్ అనమాట. ఎస్టాబ్లిష్డ్ బై ట్రీటీ ఆఫ్ బెర్న్ 1874. ఈ ట్రీటీ ఆఫ్ బెర్న్ అనే దాన్ని బేస్ చేసుకుని 1874 9th అక్టోబర్ 1874న ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. 9th అక్టోబర్ 1874 గుర్తుపెట్టుకోండి, 9th అక్టోబర్ 1874. నెక్స్ట్ మెంబర్ కంట్రీస్. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో 192 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 190 స్టేట్స్ అండ్ 2 జాయింట్ మెంబర్షిప్
మెంబర్షిప్ ఆఫ్ డిపెండెంట్ టెరిటరీస్ గ్రూప్స్. ఓవరాల్గా 192 మెంబర్ కంట్రీస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. 192 మెంబర్ కంట్రీస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎనీ నాన్ మెంబర్ కంట్రీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ మే బి బికమ్ ఏ యూపీయూ మెంబర్ ప్రొవైడెడ్ దట్ ద రిక్వెస్ట్ ఈజ్ అప్రూవ్డ్ బై అట్లీస్ట్ 2/3 ఆఫ్ ది మెంబర్ కంట్రీస్ ఆఫ్ ది యూపీయూ. యూపీయూలో ఉన్న కంట్రీస్, యూపీయూలో ఏదైనా కంట్రీ జాయిన్ అవ్వాలనుకుంటే 2/3 కంట్రీస్ అనేవి యూపీయూలో ఉన్న కంట్రీస్ అప్రూవ్ చేస్తే మాత్రమే జాయిన్ అవ్వగలరు. నెక్స్ట్ టోటల్ యునైటెడ్ నేషన్స్ స్టేట్స్ ఆర్ 193. అవుట్ ఆఫ్ దెమ్ 4 అండోరా, మార్షల్ ఐలాండ్, మార్షల్ ఐలాండ్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అండ్ పలావ్ ఆర్ నాట్ మెంబర్ ఆఫ్ ది యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ఒకసారి చూడండి, ఇది ఏవి నాట్ మెంబర్ కంట్రీస్ అని అడుగుతారు. అండోరా, మార్షల్ ఐలాండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, అలాగే పలావ్. ఇవన్నీ కూడా యూపీయూలో మెంబర్స్ కావు. వాటికన్ సిటీ ఈజ్ ద ఓన్లీ సిటీ విత్ మెంబర్ ఆఫ్ యూపీయూ. ఈ వాటికన్ సిటీ అనేది యూపీయూలో ఒకే ఒక్క మెంబర్ కంట్రీ అనమాట. ఒకే ఒక్క సిటీ. వాటికన్ సిటీ ఈజ్ ద ఓన్లీ వన్ మెంబర్ ఆఫ్ ది యూపీయూ. నెక్స్ట్ ద 2 జాయింట్ మెంబర్షిప్స్ ఆఫ్ డిపెండెంట్ టెరిటరీ గ్రూప్స్ ఆర్ ఓవర్సీస్ కన్సిస్టెంట్ కంట్రీ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ ది నెదర్లాండ్స్, బ్రిటిష్ ఓవర్సీస్ అండ్ సింట్ మార్టెన్. ఇవి కూడా జాయింట్ మెంబర్షిప్ కంట్రీస్. నెక్స్ట్ టోటల్గా 192 మెంబర్స్ ఆఫ్ ది యూపీయూ కన్సిస్ట్ ఆఫ్. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. ఏమేమి బాడీస్ ఏమేమి కలిగి ఉంటుంది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 4 బాడీస్ ఉంటాయి. ద కాంగ్రెస్, మొదటిది ద కాంగ్రెస్, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అడుగుతాడు, యూపీయూలో బాడీస్ ఏంటి అని అడుగుతాడు. ద కాంగ్రెస్, ద కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఏ. నెక్స్ట్ ద పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్. అలాగే 4వది ద ఇంటర్నేషనల్ బ్యూరో ఐబీ. పోస్టల్ ఆపరేషన్ కౌన్సిల్, ద కాంగ్రెస్, ద కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ద పోస్టల్ ఆపరేషన్ కౌన్సిల్, ద ఇంటర్నేషనల్ బ్యూరో. ఇవన్నీ కూడా 4 బాడీస్. 2 కోఆపరేటివ్స్ ఉంటాయి. అదేంటి? టెలిమేటిక్స్, ఎక్స్ప్రెస్ మెయిల్ సర్వీస్. కోఆపరేటివ్స్ వచ్చేసరికి ఈ ఎక్స్ప్రెస్ మెయిల్ సర్వీస్ అనేది 200 కంట్రీస్ అండ్ టెరిటరీస్ వరల్డ్ వైడ్ ఆఫర్ ద ప్రీమియం ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఫర్ డాక్యుమెంట్స్ అండ్ మర్కండైజ్. ఇది ఎక్స్ప్రెస్ మెయిల్ సర్వీస్ అనేది 200 కంట్రీస్కి ఈ సర్వీస్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఆల్ ద రూల్స్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫారెన్ ఆర్టికల్స్ ఆర్ గవర్నడ్ అండర్ ద సమ్ స్పెషల్ అగ్రిమెంట్స్. ఫారెన్ ఆర్టికల్స్ అన్నీ కూడా కొన్ని స్పెషల్ అగ్రిమెంట్స్ ద్వారా పంపించబడతాయి. అవి ఏంటో చూద్దాం. గవర్నడ్ అండర్ ద స్పెషల్ అగ్రిమెంట్స్. ఫారెన్ ఆర్టికల్స్. ద యూనివర్సల్ పోస్టల్ కన్వెన్షన్, ఆల్ లెటర్ పోస్ట్ సర్వీస్ అండ్ ఇన్సూర్డ్ సర్వీస్, లెటర్ పార్సిల్. యూనివర్సల్ పోస్టల్ కన్వెన్షన్ దీని ద్వారా ఆల్ లెటర్ పోస్ట్ సర్వీస్, ఇన్సూర్డ్ సర్వీస్, లెటర్ పార్సిల్ ఇవన్నీ కూడా పంపించబడతాయి. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ పార్సిల్ పోస్ట్ అగ్రిమెంట్, యూపీయూ పార్సిల్ పోస్ట్ అగ్రిమెంట్. ఫస్ట్ లెటర్ పోస్ట్ వచ్చేసరికి మనకి యూనివర్సల్ పోస్టల్ కన్వెన్షన్, లెటర్ పోస్ట్ సర్వీస్ అండ్ ఇన్సూర్డ్ సర్వీస్ ఇవి యూనివర్సల్ పోస్టల్ కన్వెన్షన్ ద్వారా పంపించబడతాయి. అలాగే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ పార్సిల్ పోస్ట్ అగ్రిమెంట్, యూపీయూ పార్సిల్ పోస్ట్ అగ్రిమెంట్ అంటారు. ఈ పార్సిల్ పోస్ట్ సర్వీస్ సెపరేట్ అగ్రిమెంట్స్ విత్ ద కంట్రీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కన్సర్న్. నెక్స్ట్ స్పెషల్ బైలేటరల్ అగ్రిమెంట్, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఆర్డర్, పోస్టల్ ఆర్డర్స్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఐటమ్స్. ఈ మనీ ఆర్డర్స్, పోస్టల్ ఆర్డర్స్, క్యాష్ అండ్ డెలివరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా స్పెషల్ బైలేటరల్ అగ్రిమెంట్స్ ద్వారా పంపించబడతాయి. ఈ స్పెషల్ బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేవి ఫ్యూ కంట్రీస్తో చేసుకున్నాయి. భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ పోస్టల్ సిస్టమ్ ఐపీఎస్ ఈజ్ ఏ వెబ్ బేస్డ్ అప్లికేషన్ ప్రిస్క్రైబ్డ్ బై యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ఈ ఐపీఎస్ అనేది ఇంటర్నేషనల్ పోస్టల్ సిస్టమ్ అనేది ఈ యొక్క అప్లికేషన్ అనమాట. అది వెబ్ బేస్డ్ అప్లికేషన్. అది యూపీయూ అనేది యూజ్ చేస్తుంది. హ్యాండ్లింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెయిల్స్ని పంపించడానికి, దాన్ని బుక్ చేయడానికి వాటికి ఉపయోగించే ఒక వెబ్ బేస్డ్ అప్లికేషనే ఐపీఎస్, ఇంటర్నేషనల్ పోస్టల్ సిస్టమ్. ఇది యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ద్వారా రన్ అవుతూ ఉంటుంది. దిస్ అప్లికేషన్ ప్రొవైడ్ ఆల్ ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఈఎంఎస్, రిజిస్టర్ లెటర్ అండ్ పార్సిల్. నెక్స్ట్ పోస్టల్ ఆర్టికల్స్ అండ్ జనరేట్ యూపీయూ స్టాండర్డ్ పోస్టల్ డాక్యుమెంట్స్. ఐపీఎస్ వెబ్ క్లయింట్ ఈజ్ ఎ వెబ్ బేస్డ్ అప్లికేషన్. అదొక వెబ్ బేస్డ్ అప్లికేషన్.
దాని గురించి చెప్తున్నాడు. వెబ్ బేస్డ్ అప్లికేషన్ ఎలా యూస్ చేస్తారో ఏంటనేది, అది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ క్లాజ్ 4 చూద్దాం. కంట్రీస్ ఇన్ ద యూనివర్సల్ పోస్టల్ యూనియన్, ఏ లిస్ట్ ఆఫ్ 192 మెంబర్ కంట్రీస్ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అగ్రిమెంట్స్ టు విచ్ దే సబ్స్క్రైబ్డ్ గివెన్ బిలో. ఏ కంట్రీస్ ఈ పార్సిల్ పోస్ట్ అగ్రిమెంట్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాయి అని చెప్తున్నా చూడండి. ఆఫ్ఘనిస్తాను, అల్బానియా, అల్జీరియా, అంగోలా, ఆంటిగోనా, బర్బూడా. నెక్స్ట్ అర్జెంటీనియా, అర్మీనియా, అరూబా, కురాకో, సింట్ మార్టిన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, అజర్బైజాన్, బహమాస్, బహ్రైన్, బంగ్లాదేశ్, బర్బడోస్, బెలారస్, బెల్జియం, బెలీజ్, బెనిన్, భూటాన్, బొలీవియా, బోస్నియా అండ్ హర్జగోవియా, బోట్స్వానా, బ్రెజిల్, బ్రూనీ, బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీస్. నెక్స్ట్ అంగూలియా, బెర్ముడా, బ్రిటిష్ ఇండియన్ ఓవర్సీస్ టెరిటరీస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, అలాగే కేమాన్ ఐలాండ్స్, ఫాల్క్లిన్ ఐలాండ్స్, జిల్బార్టర్, మాన్స్టర్, పిట్కారిన్ ఐలాండ్స్, సౌత్ జార్జియా, సౌత్ శాండ్విచ్ ఐలాండ్స్, సెయింట్ హాల్దియా, అసెన్సన్, ట్రిస్టాన్ కచ్చా. నెక్స్ట్ అసెన్సన్, ట్రిస్టాన్ అనుకున్నా. టర్క్స్ క్యాషియోస్ ఐలాండ్స్, బల్గేరియా, బుర్కియా, బరుంది, కంబోడియా, క్యామెరూన్, కెనడా, కేప్ వర్డే, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, క్యాండ్, చీలీ, చైనా, కొలంబియా, కోమరోస్, కాంగో, కోస్టారికా, క్రొయేషియా, క్యూబా, సైప్రస్, ఫ్రెంచ్ రిపబ్లిక్, డెమోక్రటిక్ పీపుల్, డెన్మార్క్, డిజిబర్స్, డొమినియన్ రిపబ్లిక్, ఎక్వడార్, ఈజిప్ట్, ఎల్ సాల్వడార్, ఈక్వెటారియల్ గినియా, అర్జెంటీనా, ఈస్టోనియా, ఇస్వాంతి, ఇథియోపియా, ఫిజీ, ఫిన్లాండ్, ఫ్రెంచ్ ఆలండ్ ఐలాండ్, ఫ్రెంచ్ గుయానా, గుయాడ్లోప్, మార్టిక్యూ, రియూనియన్, మయోట్, సెయింట్ పేరీ అండ్ మోక్యూల్, ఫ్రెంచ్ పోలిన్సియా, ఫ్రెంచ్ సౌదరన్ అంటార్కిటిక్ ఐలాండ్, న్యూ కాలెడోనియా, వాల్లిస్, ఫర్చుయా, గాబాన్, గంబియా, జార్జియా, జర్మనీ, ఘనా, గ్రీస్, గ్రెనాడా, గొత్మాలా, గుయానా, హైతీ, హాండ్రస్, హంగేరీ, ఐర్లాండ్, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, ఐర్లాండ్, ఇజ్రాయిల్, ఇటలీ, ఐవరీ కోస్ట్, జమైకా, జపాన్, జార్డాన్, కజకిస్తాన్, కెన్యా, కరిబట్టి, కొరియా, కువైట్, కజకిస్తాన్, లావోస్, లాట్వియా, లెబనాన్, లియుస్తో, లిబియా, లిస్టోనియా, లిథుయానియా, లక్సెంబర్గ్, మడగాస్కర్, మలావి, మలేషియా, మాల్దీవ్స్, మాలి, మాల్టా, మారిటేనియస్, మెక్సికో, మాల్డోవియా, మంగోలియా, మాంటూనియస్, మొరాకో, మొజాంబిక్, మయన్మార్, నమీబియా, నౌరు, నేపాల్, నెదర్లాండ్స్, బొనీరియా, సెయింట్ ఈస్టియన్ సబా. అలాగే న్యూజిలాండ్లో వచ్చేసరికి కుక్ ఐలాండ్స్, నయు, టొకియో, నికారాగ్వా, నైజీరియా, నార్త్ మెకాడోనియా, నార్వే, ఒమెన్, పాకిస్తాన్, పనామా, పపువా న్యూ గినియా, పరాగ్వే, పెరు, ఫిలిప్పీన్స్, పోలాండ్, పోర్చుగల్, ఖతార్, రొమేన్, రష్యా, రవాండా, సెయింట్ కిట్స్ నివిస్, సెయింట్ లుకా, సెయింట్ విన్సెంట్, సమోవా, శాన్ మారికో, శాన్ టోమే, సౌదీ అరేబియా, సెంగవాల్ రిపబ్లిక్, సెరేబియన్, సెంచిలీ రిపబ్లిక్, సెరియన్ లోనియో, సింగపూర్, సాల్వోనియా, సాల్మోన్ ఐలాండ్స్, సోమాలియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ సూడాన్, స్పెయిన్, శ్రీలంక, సూడాన్, సురినేమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, సిరియా, తజికిస్తాన్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్, టోగో, టోంగా, త్రినిడాడ్, టునీషియా, టర్కీ, తుర్కమెనిస్తాన్,
తువాలు, ఉగాండా, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్ ఆర్ బ్రిటన్, గుర్సియే, ఐస్ ఆఫ్ మెన్, జెర్సీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గువామ్, పోర్చుగల్, అమెరికన్ సుమావో, యునైటెడ్ స్టేట్ వర్జిన్ ఐలాండ్స్, నార్థన్ మారియన్ ఐలాండ్స్, అలాగే ఉరుగ్వే, ఉజ్బెకిస్తాన్, వెనుటు, వాటికన్ సిటీ, వెనిజులా, వియత్నాం, యమెన్, జాంబియా, జింబాబ్వే. ఇవన్నీ కూడా మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో 192 మెంబర్ కంట్రీస్. ఒకసారి కింద వాటిలో మెంబర్ కంట్రీ కానిది ఏది అని అడుగుతారు. ఒకసారి బ్రీఫ్గా చదువుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుందని ఒకసారి అన్నీ చదవడం జరిగింది. నెక్స్ట్, ద న్యూయెస్ట్ మెంబర్ ఈజ్ సౌత్ సూడాన్, విచ్ ఈజ్ జాయిన్డ్ 4th October 2011. ఫార్మర్ యూపీయూ కంట్రీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఒరిజినల్ పిఓ గైడ్ పార్ట్ 2. పాతవి పిఓ గైడ్ పార్ట్ 2లో అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్, హాంకాంగ్ వాజ్ ద పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీస్, జాయిన్డ్ మెంబర్షిప్ ఆన్ పోస్ట్ April 87 to July 1997. హాంకాంగ్ పార్టిసిపేట్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ sovereignty from United Kingdom to China 1st July 1997. UPU formed in the year 1874, 9th October 1874 UPU ఫామ్ అయింది. ఇండియాలో యూపీయూ 1876 1st July 1876 ఇండియా జాయిన్ అయింది యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూపీయూ హెడ్ క్వార్టర్ బెర్న్, స్విట్జర్లాండ్. మెంబర్ కంట్రీస్ 192. డైరెక్టర్ జనరల్ మసాహికో మెటోకి, జపాన్ పోస్ట్ నుంచి. అలాగే క్లాజ్ 4A ఆసియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్, అప్పు అంటారు, ఆసియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్. దీని గురించి ఒకసారి చూద్దాం. ఆసియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్ ఓల్డ్ నేమ్ వచ్చేసరికి దీనికి ఆసియా ఓషియానిక్ పోస్టల్ యూనియన్, AOPU, ఆసియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్గా మారింది. ఇంతకుముందు ఆసియా ఓషియానిక్ పోస్టల్ యూనియన్. ఇంటర్నేషనల్ ట్రీటీ ఆసియన్ పసిఫిక్ పోస్టల్ కన్వెన్షన్ సిగ్నల్ యోగా 27 March 19 ఫంక్షనల్ ఫోరం 1982 నుంచి 1st July 1982 నుంచి ఆసియన్ ఓషియానిక్ పోస్టల్ యూనియన్ అనేది ఫంక్షన్ స్టార్ట్ చేసింది. ఇది అప్పు 1961లో హెడ్ క్వార్టర్గా, మనీలా ఫిలిప్పైన్స్ హెడ్ క్వార్టర్గా 1961లో స్టార్ట్ అయింది. ఈ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనీలా ఫిలిప్పైన్స్ నుంచి మళ్ళీ బ్యాంకాక్ థాయిలాండ్కి 2002లో మార్చబడింది. ఇది కూడా ఇంపార్టెంటే. 2002లో బ్యాంకాక్ థాయిలాండ్కి ఆసియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ మార్చబడింది. 1961లో స్టార్ట్ అయింది మనీలా ఫిలిప్పైన్స్లో. ఆ తర్వాత బ్యాంకాక్ థాయిలాండ్కి హెడ్ క్వార్టర్ అనేది మార్చబడింది. నెక్స్ట్, ఇండియా ఎప్పుడు జాయిన్ అయిందంటే 1973లో ఇండియా జాయిన్ అయింది. 1961లో అప్పు స్టార్ట్ అయితే ఇండియా 1973లో జాయిన్ అయింది. మెంబర్ కంట్రీస్ వచ్చేసరికి 19 మెంబర్ కంట్రీస్, 19 ఉన్నాయి అప్పులో మెంబర్ కంట్రీస్. ప్రజెంట్ స్టార్ట్ అయినప్పుడు పిఓ గైడ్లో 32 ఉన్నాయి, కానీ ప్రజెంట్ కంట్రీస్ 32. స్టార్ట్ అయినప్పుడు మాత్రం పిఓ గైడ్లో మనకి 19 మెన్షన్ చేశాడు. ద ఫాలోయింగ్ 32 కంట్రీస్ ఆర్ ద ప్రజెంట్ మెంబర్స్ ఆఫ్ ది ఆసియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్. ఏంటంటే ఆఫ్ఘనిస్తాను, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బొర్నేయి, కాంబోడియా, చైనా, ఫిజీ, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, జపాన్, లావోస్, మలేషియా, మాల్దీవ్స్, మంగోలియా, మయన్మార్, నౌరు, నేపాల్, న్యూజిలాండ్, పాకిస్తాన్, పపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, సమోవా, సింగపూర్, సోలోమన్ ఐలాండ్, శ్రీలంక, థాయిలాండ్, టోంగా, వనూతా, వియత్నాం. ఇవన్నీ కూడా 32 మెంబర్ కంట్రీస్ ఇన్ ద ఆసియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్లో. The convention contains provisions relating to letter post items and provides the member countries may apply surface letter post addressed to other member countries reduced charges which are not more than 85% of the international surface rates. ఈ కంట్రీస్, ఈ అప్పు కంట్రీస్ అన్నీ కూడా మనకి లెటర్ పోస్ట్ ఐటమ్స్ పంపించుకోవడానికి, లెటర్ పోస్ట్ ఐటమ్స్ సెండ్ చేసుకోవడానికి ఒక కన్వెన్షన్ బైండ్ చేసుకున్నాయి. ఆ కన్వెన్షన్ ద్వారా లెటర్ పోస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా సెండ్ చేయబడతాయి. 80 రిడ్యూస్డ్ ఛార్జెస్ విచ్ ఆర్ నాట్ మోర్ దెన్ 85% ఆఫ్ దేర్ ఇంటర్నేషనల్ సర్ఫేస్ రేట్స్. ఈ రేట్స్ అన్నీ కూడా 85% కన్నా తక్కువ ఉండేటట్టు ఇవి చేసుకున్నాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఐటమ్స్ అదర్ దెన్ లెటర్ పోస్ట్ విత్ అప్పు కంట్రీస్ గవర్నర్డ్ బై ద రిలవెంట్ అగ్రిమెంట్స్ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. లెటర్ పోస్ట్ ఐటమ్స్ అయితే మాత్రం అప్పు అగ్రిమెంట్ ద్వారా అప్పు కంట్రీస్ పంపించబడతాయి. అదర్ దెన్ లెటర్ పోస్ట్ ఐటమ్స్ అయితే మాత్రం యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అగ్రిమెంట్ ద్వారా, యూపీయూ అగ్రిమెంట్ ద్వారా పంపించబడతాయి. అప్పు ఆల్సో రన్స్ యాజ్ ఆసియన్ పసిఫిక్ పోస్టల్ కాలేజ్, APPC. ఈ అప్పు అనేది ఆసియన్ పసిఫిక్ పోస్టల్ కాలేజ్ అనేది రన్ చేస్తూ ఉంటుంది. అది ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. సపోర్ట్ ద ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మెంబర్ స్టేట్స్. ట్రైనింగ్, డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది.